చూసేవన్నీ కూడా బంగారం కాదు. ఎలీషా గారు యెరికో పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, జనులందరూ కూడా ఎలీషా యొద్దకు వచ్చి, అయ్యా, మనము ఉన్నటువంటి ఈ చోటు మీకు రమ్యమైనదిగా కనబడుతున్నది, కానీ ఈ ప్రదేశంలో నీళ్లు మంచివి కాదు, భూమి నిస్సారమైనదిగా ఉన్నది అని ఎలీషా ప్రవక్త గారికి వివరిస్తున్నాడు. మొదటిగా వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి? ఈ చోటు చూడడానికి రమ్యమైనదిగా ఉన్నది, నీ కంటికి రమ్యముగా కనబడుతున్నది అని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారితో వీళ్ళు మాట్లాడుతున్నారు, వివరిస్తున్నారు. ఆల్ ద గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు. ఆ మెరిపించేటువంటి ప్రదేశాలను చూసి, ఆ అందమైనటువంటి వాటిని చూసి అనేక మంది వారి జీవితాలను కోల్పోవడం, భ్రమలో పడిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకోవడం, అనేకమైన విధాలుగా కోల్పోతున్నారు సమస్తాన్ని. లోతు గారు కళ్ళెత్తు చూడగానే సొదొమ గొమొర్రా పట్టణాలు రమ్యమైనవిగా కనిపించున్నాయి. సో వెంటనే ఆ ప్రదేశాన్ని ఎన్నుకుని ఉన్నాడు. కానీ అక్కడ పిల్లల్ని చూసిన తర్వాత ఆ ప్రదేశాలు ఏ రీతిగా ఉన్నాయి మనందరికీ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసు. అదే రీతిగా సమూయేలు భక్తుడు రాజుగా ఎన్నుకునేటువంటి సమయంలో యెష్షయి కుమారులను పరిశీలన చేస్తుండగా వారి పైరూపాన్ని చూసి సమూయేలు అంటున్నాడు, అయ్యో, ఇతడనే దేవుడు ఎన్నుకోబోతున్నాడేమో, ఇతడే దేవుడికి కావలసిన వాడేమో అని చక్కగా మురిసిపోతున్నాడు. కానీ యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట, సమూయేలు, నువ్వు బయట రూపాన్ని చూస్తున్నావు, కానీ నేను అంతరంగమును పరిశీలన చేస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసేవన్నిటి మీద నీ దృష్టి ఉంచకుండా రమ్యమైనదిగా కనిపిస్తూ ఉన్నది కదా అని మోసపోకుండా వాక్యం ద్వారా జాగ్రత్త పడాలని ప్రభువు మనం చేస్తున్నారు.